సో ఈ వీడియోలో అయితే మనం పైథాన్ విత్ డేటాబేస్ కనెక్టివిటీ మీద ఓ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు కనెక్ట్ విత్ ఒరాకిల్ డేటాబేస్. ఒరాకిల్ డేటాబేస్ తో కనెక్ట్ అవ్వడానికి ఓ ప్రోగ్రామ్ రాయాలన్నమాట. అండ్ ఏం ప్రింట్ చేయాలండి? ఇట్స్ వర్షన్. మన ఒరాకిల్ వర్షన్ అనేది ప్రింట్ చేయాలంట. సో ఫస్ట్ థింగ్, మనం ఒరాకిల్ తోటి కనెక్ట్ అవ్వాలంటే ఇంపోర్ట్ cx_oracle అని టైప్ చేయాలి. సో ఇక్కడైతే మనకి ఎప్పుడు ఇంపోర్ట్ అవుతుందంటే మన దాంట్లో cx oracle ఉంటేనే ఇంపోర్ట్ అవుతుంది, ఒకవేళ లేకపోతే ఇంపోర్ట్ కాదండి. సో ఎవరి దగ్గర అయినా cx oracle లేకపోతే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. డైరెక్ట్ cmd కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి సింపుల్ గా పిప్ ఇన్స్టాల్ cx_oracle అని టైప్ చేస్తే చాలు, మనకు కావాల్సిన cx oracle అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. దట్స్ ఇట్. ఆ తర్వాత మనమైతే కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. హౌ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్? సో కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ cx oracle అనే మాడ్యూల్ లో మనకైతే కనెక్ట్ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట. సో దాన్ని యూజ్ చేసుకొని మనమైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి con అనే వేరియబుల్ లో స్టోర్ చేసుకుందాం మన కనెక్షన్ ని. సో cx_oracle డాట్ కనెక్ట్ ఆఫ్. ఈ కనెక్ట్ లో మనం ఏం రాయాలండి? ఫస్ట్ అయితే మన యూజర్ నేమ్ రాయాలి. డేటాబేస్ తోటి కనెక్ట్ అవ్వడానికి యూజర్ నేమ్ యాజ్ వెల్ as పాస్వర్డ్ ఎలా అయితే ఎంటర్ చేస్తామో ఆ రెండు రాయాల్సి ఉంటుంది. ఇంకా సిస్టమ్ / పాస్వర్డ్ ఏంటంటే RAKESH0107 ఈజ్ మై పాస్వర్డ్ అనమాట. కాలం చూడండి, నేను ఆల్రెడీ దీంట్లో కనెక్ట్ అయిపోయాను. సో ఇందులో అయితే ఏం చేశాను, సిస్టమ్ అనేది యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏంటి 0207. సో 0207 ఇవ్వాలి. వేరేది ఇస్తే ఏంటంటే మనకైతే ఎర్రర్ వస్తుంది. సో 0207. ఆ తర్వాత @ ఎక్కడ మన డేటాబేస్ హోస్ట్ అవుతుంది అనేది లొకేషన్ ఇవ్వాలి. ఐపీ అడ్రస్ లైక్ 127.0.0.1 అనేది మన సిస్టమ్ యొక్క లోకల్ ఐపీ అడ్రస్ అనమాట. సో ఈ విధంగా రాసుకోవచ్చు, లేదంటే లోకల్ హోస్ట్ అని రాసుకోవచ్చు. ఆ ప్లేస్ లో సేమ్ ఇక్కడ ఏదైతే రాసిరో దాన్నే ఇంకో విధంగా రాసుకోవాలి సార్ అంటే అదే ప్లేస్ లో ఏంటంటే లోకల్ హోస్ట్ అని రాసినా పర్లేదు. 127.0.0.1 ప్లేస్ లో లోకల్ HOST అని రాసినా పర్లేదండి. సో ఈ విధంగా రాస్తే మనకైతే కనెక్ట్ అయిపోతుంది. సో కనెక్ట్ అయిన తర్వాత మనమైతే // పెట్టేసి మన గ్లోబల్ నేమ్ ఏంటి, మన డేటాబేస్ యొక్క గ్లోబల్ నేమ్ ఏంటి అనేది ఇవ్వాలి. సో గ్లోబల్ నేమ్ అనేది తెలుసుకోవడానికి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఫస్ట్ అయితే మన ఒరాకిల్ SQL ఓపెన్ చేసి, దట్ ఈస్ SQL Plus ఓపెన్ చేసి కనెక్ట్ అయిపోండి. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి ఆ తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ గ్లోబల్ నేమ్ అని టైప్ చేస్తే చాలండి. గ్లోబల్ _ నేమ్ అండి. సో మీరైతే ఏది మిస్టేక్ టైప్ చేసినా మనకైతే అవుట్పుట్ రాదు. సెమీకోలన్ పెట్టండి. సో మనకైతే ఇక్కడ ORCL అని చెప్పి గ్లోబల్ నేమ్ వచ్చేసింది. సో మనమైతే ఇక్కడ ORCL అని టైప్ చేయాల్సి ఉంటుంది. సో ORCL అని టైప్ చేస్తాను. సో దట్ మనకైతే కనెక్షన్ అయితే ఎస్టాబ్లిష్ అయిపోతుంది. సో ఈ 2 కమాండ్స్ లో మనం అయితే ఏదైనా వాడుకోవచ్చు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి. సో నెక్స్ట్ ఏంటి, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోవడానికి ప్రింట్ చేస్తున్నా కనెక్షన్ అనేది. సో నేనైతే రన్ చేసి చెక్ చేస్తున్నాను, రన్ చేస్తాను. సో మనకైతే ఇక్కడ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను రాంగ్ వాల్యూ ఇద్దాము అనుకుంటున్నా. సో పాస్వర్డ్ అనేది రాంగ్ ఇద్దాము అనుకుంటున్నా. సో ఒకసారి రన్ చేసి చెక్ చేస్తాను కనెక్ట్ అవుతుందా లేదా అనేది. సో ఇక్కడైతే మనకైతే ఇన్వాలిడ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అని వచ్చేసింది. ఒకవేళ మన పాస్వర్డ్ కనుక తప్పిస్తే, సో లేదు ఇప్పుడు నాకు పాస్వర్డ్ తప్పియాలని లేదు అండ్ ఈ ORCL అనే గ్లోబల్ నేమ్ వేరే XE అని ఇద్దాం అనుకుంటున్నా. సో XE అంటే ఎక్స్ప్రెస్ ఎడిషన్ అని. సో మనకైతే 2 types ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి. సో XE అనేది ఒకటి అండ్ ORCL అనేది ఒకటి. XE అనేది సమ్ ఒరాకిల్స్ కి అండ్ ORCL అనేది
కొన్ని ఒరాకిల్స్ కి ఉండే నేమ్ అనమాట. సో మనమైతే ఎక్సీ అని కొడితే ఏమొచ్చేసింది, టిఎన్ఎస్ లిజనర్ డస్ నాట్ కరెంట్లీ నో సర్వీస్ రిక్వెస్ట్ ఇన్ కనెక్షన్ డిస్క్రిప్షన్. సో మనకైతే ఈ లిజనర్ అనేవాడు మనకైతే యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట రిక్వెస్ట్, అలా వచ్చేసింది. సో మనం అయితే ఆ లిజనర్ తెలుసుకోవడానికి ఇలా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ గ్లోబల్ నేమ్ అని కొడితే మన లిజనర్ పేరు గ్లోబల్ నేమ్ అనేది వచ్చేస్తుంది. సో అదైతే ఎగ్జాక్ట్ గా ఇవ్వాలన్నమాట. సో అది కూడా కరెక్ట్ గా ఇచ్చేస్తే మనకైతే ఎర్రర్ ఏం రాదు. సో ఇప్పుడు చూసుకుంటే రన్ చేస్తే మనకైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఒకవేళ గ్లోబల్ నేమ్ ఇవ్వలేదు అనుకోండి, సేమ్ అట్లనే లిజనర్ అనేవాడు లేడు అని చెప్పి వచ్చేస్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్ ఏదైతే గ్లోబల్ నేమ్ ఉందో అది ఇస్తే మనకైతే కనెక్ట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే నేనైతే వర్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. సో ఒరాకిల్ తోటి కనెక్ట్ అవ్వాలనేది ఒక హాఫ్ అయితే, ఇంకో హాఫ్ ఏంటి, ప్రింట్ ఇట్స్ వర్షన్. సో దాని వర్షన్ ఎలా వస్తుందంటే, ఏదైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసి స్టోర్ చేసుకున్నామో వేరియబుల్లో, ఆ వేరియబుల్ యూజ్ చేసుకొని మనం అయితే వర్షన్ అనేది ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. CON అనే దాంట్లో మనకైతే కనెక్షన్ అనేది ఉంది. సో వర్షన్ ఎలా వస్తుందంటే, CON డాట్ వర్షన్ అనే కమాండ్ యూజ్ చేసుకుంటే చాలు, మనకైతే వర్షన్ వచ్చేస్తుంది. సో మనం అయితే రన్ చేస్తే మనకైతే మన ఒరాకిల్ వర్షన్ వచ్చేసి చూసారా. సో ఈ విధంగా మనం సింపుల్ గా ఒరాకిల్ తోటి కనెక్ట్ అవ్వచ్చు, యాజ్ వెల్ as దాని వర్షన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకైతే సింపుల్ గా ఒరాకిల్ తోటి ఎట్లా కనెక్ట్ అవ్వాలి అండ్ ఒరాకిల్ కనెక్షన్ యూజ్ చేసుకొని వర్షన్ అయితే ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద లేటెస్ట్ అప్డేట్స్.